సీతారాములు కలిసే మహోజ్వల శుభగడి ఇది. అందులో మేము సమిధులమైనామన్న ఆనందం, గర్వం. ఇంతలో విభీషణుడు వైదేహిని సర్వాభరణాలతో మహాలక్ష్మిలా అలంకరింపజేసి తీసుకువచ్చాడు. సీతారాముల కలయికతో మా జన్మ ధన్యమైంది. కాని అంతలో ఎవరూ ఊహించనిది జరిగింది. సీతారాముడు ఆనందించిన రాజారాముడు అంగీకరించలేదు. పరుని పంచన 10 మాసాలున్న సీత రాముని పత్ని కావచ్చు గాని రాజుకి రాణి కాలేదట. ఆమె పవిత్రతకి అగ్ని పరీక్ష తప్పలేదు. అగ్నిలో కాలిన బంగారంలాగే సీతామాత స్వచ్ఛంగా పవిత్రంగా నిలిచింది. రామయ్య సీతమ్మ తల్లిని మనసారా స్వీకరించాడు. సీత, ఈ సృష్టిలో ఇంతకంటే సుందర దృశ్యం, అద్భుత క్షణం మరొకటి లేదనిపించింది.